ప్రభువా నన్ను మార్చు నాయనా అని నువ్వు ప్రాధేయపడు. అంతేగాని నేను మంచి పనులు చేస్తే మారిపోతాను, నేను మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళిపోతావు, ఇది భ్రమ. కేవలము కృప కొరకు వేడుకొనుట అనేది దేవుడు మనకిచ్చిన భాగ్యం. అర్థమవుతుందండి? ప్రార్థన చేయి, నమ్మి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను మార్చగలిగిన దేవుడు, నా బిడ్డలను మార్చగలిగిన, నా కుటుంబ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ప్రతి హృదయాన్ని నీవు మాత్రమే మార్చగలవు అని కృప కొరకు వేడుకొనుట. ఆయన కృప చేతనే సమస్తము సాధ్యం. ఏమండి? అంతేగాని నేను బాగా ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు మమ్మల్ని దీవించాడు, ఎప్పుడు అలాగ అనుకోకు. నేను బాగా భక్తిగా ఉంటాను కాబట్టి వాళ్ళకి నాకేంటి అందుకని దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు. ఇది జ్ఞానము లేని భక్తి, ఇది ముసుగు భక్తి. ముసుగే నిలిచి ఉన్నదట. ఈ ముసుగు మనల్ని